గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఒక ప్రీమియం సెగ్మెంట్ సౌండ్ బార్ రివ్యూని అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి LG S95TR అనమాట. ఒక ప్రీమియం సెగ్మెంట్ సౌండ్ బార్ ఇది. సో మీరు కనుక దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే దీని బడ్జెట్ గురించి ఫస్ట్ మీకు ముందు చెప్పేస్తాను. దీని బడ్జెట్ వచ్చేటప్పటికి మీకు 50,000 రూపాయల దగ్గర అయితే ఉంది. స్ట్రిక్ట్లీ మొన్న నేను ఏదైతే దసరా సేల్ ఉందో అప్పుడు పర్చేస్ చేశాను 48,000 రూపాయలకి. మీరు ఒకవేళ ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే మీకు 49,000 రూపాయలకి కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే వస్తుంది. ఫ్లిప్కార్ట్ నుంచి చెప్తున్నాను. మీకు 52,000 రూపాయలు అయితే చూపిస్తుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 49,000 రూపాయలకు వస్తుంది. మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలంటే మీకు 60,000-65,000 రూపాయల వరకు అయితే చూపిస్తుంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయండి. ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్లో ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేసి పెడతాను. మీరు దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద మీకు హైప్ బటన్ వస్తుంది. హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది చాలా బల్కీగా ఉంటుంది. ఒకనే సెటప్ చేసుకున్నాను కంప్లీట్గా. మీరు ఒకవేళ తీసుకుంటే మీకు ఆ బాధ తెలుస్తుంది ఎంత బల్కీగా ఉంటుంది ఏంటి అనేది. సో ఒక్కరు సెటప్ చేసుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట దీన్ని. సో మొత్తం మీద ఒకడిని నేను దీన్ని అయితే టెస్ట్ చేసుకున్నాను. మొత్తం ప్రొజెక్టర్కి టెస్ట్ చేశాను, నాకు బ్లూటూత్ యూజ్ చేసుకుని టెస్ట్ చేశాను, టీవీకి HDMI త్రూ కనెక్ట్ చేసి టెస్ట్ చేశాను. సో అన్ని రకాల టెస్ట్లు అయితే చేశాను. టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే నేను దీన్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు 9.1.5 ఛానల్తో వస్తుంది. 810 వాట్స్కి సంబంధించినటువంటి సౌండ్ బార్ ఇది. బాక్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు బాక్స్ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. LG థియేటర్ సౌండ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. S95TR అని అయితే రాసి ఉంటుంది. అండ్ దీని సపోర్ట్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పుడు మనకి DTS:X కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, HDMI సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 HDMI పోర్ట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పుడు మనకి HDMI ఇన్ అయితే ఉంటుంది, రెండోది వచ్చి మనకి ARC సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. ఒక USB పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అలాగే ఆప్టికల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనం బాక్స్ లో వచ్చినటువంటి కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బాక్స్ లో వచ్చేటప్పుడు మీకు 2 రేర్ శాటిలైట్ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఒక సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి పవర్ కార్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, HDMI కేబుల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఏవైతే మీకు బ్రాకెట్స్ ఉన్నాయో బ్రాకెట్స్ కనిపిస్తూ ఉంటాయి, ఒక రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్ కి సంబంధించినటువంటి ఏవైతే బ్యాటరీస్ ఉన్నాయో ఈ బ్యాటరీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇవి మనకి ఓవరాల్ గా బాక్స్ లో వచ్చేటువంటి కంటెంట్ అయితే. ఇక దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ గురించి నేను చెప్పడం కంటే కూడా మీరు చూస్తేనే బాగుంటుంది. సో బిల్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ఆసమ్ అయితే ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీన్ని దేంతో తయారు చేశారో తెలుసా? ఇది వచ్చేటప్పటికి మనకి ప్లాస్టిక్ మేడెడ్. ఎలా అంటే మనం రీసైకిల్ ఏదైతే మనము ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటిని రీసైకిల్ చేసి మనకి దీన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. అలాగే మనము దీని యొక్క బిల్ క్వాలిటీలో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి గ్రిల్ ఉందో ఇది మనకి మెటల్ గ్రిల్ తో అయితే వస్తుంది అనమాట. అండ్ డిజైన్ వచ్చేటప్పుడు మనకి కొంచెం కర్వీగా అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో LGకి సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ తో వస్తుంది అనమాట. ట్రిపుల్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ వస్తాయి. సో మీరు పైన అయితే చూడొచ్చు, మీకు మిడ్ లో వచ్చేటప్పటికి మిడిల్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తుంది, 2 రైట్ లెఫ్ట్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తాయి. మీకు ఫ్రంట్ లో కూడా ఒక 3 సౌండ్ స్పీకర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. అలాగే మీకు ఏదైతే సబ్ వూఫర్ ఉందో ఈ సబ్ వూఫర్ కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, చాలా హార్డ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే కార్నర్స్ ఉన్నాయో ఇవి కూడా మీకు కొంచెం రౌండ్ షేపెడ్ కార్నర్స్ అయితే వస్తాయి అనమాట. అన్నిటికీ మీకు పెయిరింగ్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక రేర్ శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెగ్యులర్ గా మనం ఏవైతే రేర్ శాటిలైట్ స్పీకర్స్ చూస్తుంటామో దాంట్లో మనకి ఫ్రంట్ లో ఒక స్పీకర్ మాత్రం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. కాకపోతే దీన్ని మనకి 2 పార్టిషన్స్ గా అయితే డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అయితే ఉంటాయి. దీంతో పాటుగా మనకి అప్ ఫైరింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు లెఫ్ట్ లో ఒక స్పీకర్ ఉంటుంది, రైట్ లో కూడా ఒక స్పీకర్ అయితే ఉంటుంది. 2 కూడా డివైడ్ అయితే చేస్తుంటారు. రెండింటికి అంతే, లెఫ్ట్ సైడ్ దానికి అంతే, రైట్ సైడ్ దానికి అంతే. రెండింటికి కూడా టాప్ లో మీకు స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అప్ ఫైరింగ్ స్పీకర్స్ రెండింటికి మీకు ఇండికేట్ చేసి ఉంటుంది, ఏది లెఫ్ట్ స్పీకర్ ఏది రైట్ స్పీకర్ అనేది కూడా చాలా ఇండికేట్ చేసి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇక వీటి బాటమ్ విషయానికి వస్తే బాటమ్ కూడా మనకి కదలకుండా రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి, చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి ఇట్లా పెట్టారు అంటే ఇంక మీకు కదలవు అనమాట. రబ్బర్ గ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ హోల్డ్ చేసుకోవాలనుకుంటే మీకు బ్రాకెట్స్ ద్వారా హోల్డ్ చేసుకోవడానికి కూడా ఇది మీకు చాలా బాగుంటుంది. వెయిట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రిమోట్ కనుక చూసుకున్నట్లయితే రిమోట్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమోట్ చూడండి మీకు చాలా కాంపాక్టబుల్ గా ఉంటుంది అనమాట. మీరు LGలో ఏ సౌండ్ బార్ తీసుకున్నా సరే మీకు ఇలాంటి రిమోట్ అయితే వస్తూ ఉంటుంది. ఇది మనకి కొంచెం చూడడానికి గ్లాసీ ఫినిష్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం మనకి మ్యాటి ఫినిష్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు బటన్స్ కనుక చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు మ్యూట్ బటన్ కానివ్వండి, పవర్ బటన్ కానివ్వండి, అలాగే బ్లూటూత్ కానివ్వండి, ఇలా మీకు కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ కస్టమైజేషన్లోకి వచ్చేటప్పటికి మీకు మోడ్స్ మాత్రం మీరు చేంజ్ చేసుకోవచ్చు కానీ కస్టమైజేషన్ అయితే చేసుకోలేరు అనమాట. అండ్ అది ఎలా కస్టమైజ్ చేసుకోవాలో కూడా చెప్తాను, చేసుకోవచ్చు బట్ ఎలా చేసుకోవాలో చెప్తాను. అండ్ దానికంటే ముందు చూస్తున్నట్లయితే ఇది మీరు ఏదైతే మీరు చూస్తున్నారో రిమోట్, ఇది మనకి నా పాత మీరు ఇంతకుముందు చూసినటువంటి LG S77TY సౌండ్ బార్
ఉంటుంది కదా, దానికి సంబంధించిన రిమోట్ అనమాట. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేటప్పటికి ఇది S95TR కి సంబంధించిన రిమోట్. ఈ రెండు రిమోట్లు ఎక్కడైనా మీకు తేడా కనిపిస్తున్నాయేమో చూడండి, ఎక్కడ కూడా మీకు ఈవెన్ 1% తేడా కూడా ఉండదు, రెండు కూడా సేమ్ రిమోట్స్. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే రెండు రిమోట్స్లో మీరు ఏ రిమోట్ యూజ్ చేసుకుని అయినా సరే మీరు ఆపరేట్ అయితే చేయొచ్చు, ఏ సౌండ్ బార్ని అయినా ఆపరేట్ చేయొచ్చు, రెండు కూడా వర్క్ అవుతున్నాయి అనమాట. నేను కొత్త సౌండ్ బార్కి సంబంధించిన రిమోట్ పక్కన పెట్టేసి నేను పాత సౌండ్ బార్కి సంబంధించిన రిమోట్ని నేను దీనికైతే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది నాకు చాలా బాగానే వర్క్ అయితే అవుతుంది. ఎక్కడ కూడా నాకు డిస్కనెక్టింగ్ ఇష్యూస్ అలాంటివి ఏమి కూడా నేనైతే నోటీస్ చేయలేదు. ఇకపోతే నేను కనెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ LED ఇండికేటర్స్ అయితే చూపిస్తూ ఉంది. సో ఈ LED ఇండికేటర్స్ అనేది డిజిటల్లో కాకుండా మీకు నార్మల్ లైట్స్ రూపంలో అయితే చూపిస్తుంది అనమాట. డిజిటల్లో చూపించుంటే చాలా మంచిగా అనిపించేది, బట్ నాకు ఇక్కడ నార్మల్గా అయితే చూపిస్తుంది. నార్మల్గా ఎలా చూపిస్తుంది అంటే ఒక 100 అనుకోండి, 100 వాల్యూమ్ని ఇది మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 33, 33, 34గా అయితే డివైడ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ 33 వాల్యూమ్ పెట్టినప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ 33 అంటే 33 నుంచి 66 వరకు మనకి వాల్యూమ్ పెట్టినప్పుడు అప్పుడు మనకి ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. నెక్స్ట్ మనం 66 నుంచి 100 వరకు వాల్యూమ్ పెట్టినప్పుడు మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. ఇలా ఇండికేట్ చేసి చూపిస్తుంది, కానీ మనకి ఎంత పర్సంటేజ్ పెంచుతున్నాం అనేది పర్సంటేజ్ వైజ్గా మనకి నెంబర్స్ న్యూమరిక్ ఏదైతే ఉందో డిజిటల్ అలాగైతే చూపించట్లేదు అనమాట. అలా చూపించుంటే బాగుండేది. అండ్ మనము ఈ ఒక్కసారి ఈ రిమోట్ ని ప్రెస్ చేసినప్పుడు ఒక వాల్యూమ్ అంటే ఒకటి ప్రెస్ చేసినప్పుడు 1, 2 ప్రెస్ చేసినప్పుడు 2, 3 టైమ్స్ ప్రెస్ చేస్తే 3 అలా అయితే ఉంది కదా. సో దానివల్ల మనకి ఈ ఇండికేషన్ అనేది 30 వరకు ఒకే కలర్ చూపించడం వల్ల మనం ఎంత పెడుతున్నాం అనేది చాలా యాక్యురేట్ గా అయితే తెలుసుకోలేము. అదొకటైతే ఉంది. మనం లాంగ్ ప్రెస్ చేసి ఎక్కువ సౌండ్ పెడితే అప్పుడు మనకి కలర్ మారితే ఓహో మనం 30+కి వెళ్ళాము, మళ్ళీ రెడ్ కలర్లోకి వెళ్తే అంటే మనం 66+కి వెళ్ళామని మనకు తెలుస్తుంది. కానీ అంతేగాని మనము కొంచెం యాక్యురేట్ గా పెట్టుకోవాలనుకుంటే మాత్రం దీని ద్వారా పెట్టుకోవడమే కానీ బట్ ఎంత పెట్టామనేది అయితే తెలియదు. ఒకవేళ మీరు అలా తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు LG ThinQ యాప్ అయితే ఉంటుంది. సో ThinQ యాప్ని మీరైతే కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకవేళ LG ThinQ యాప్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడండి, మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్. సబ్వూఫర్ కనెక్టెడ్, రేర్ స్పీకర్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయా లేదా అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. దాని కిందనే మీకు కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. AI కానివ్వండి, స్టాండర్డ్, సినిమా, క్లియర్ వాయిస్ ప్రో, స్పోర్ట్స్, అలాగే మ్యూజిక్, గేమ్, బేస్, బ్లాస్ట్, ప్లస్ అనేసి మీకు కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ మీరు దీంట్లో అయితే పెట్టుకోవచ్చు. అలాగే వాల్యూమ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మ్యూట్ పెట్టుకోవచ్చు. టీవీ రిమోట్ కానివ్వండి, మీరు ఒకవేళ LG టీవీ వాడుతున్నట్లయితే టీవీ రిమోట్ కానివ్వండి. అలాగే మీకు ఫంక్షన్స్లో కూడా మీరు ఆప్టికల్ ARCలో ఉన్నారా, HDMIలో ఉన్నారా, నెక్స్ట్ మీకు బ్లూటూత్ ఆప్షన్లో ఉన్నారా, దేంట్లో ఉన్నారా అనేది మీకు చాలా క్లియర్గా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు కావాలంటే ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మీకు సౌండ్ సెట్టింగ్స్, టోన్ సెట్టింగ్స్ ఉంటాయి. మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ని మీరు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ ఫైరింగ్ స్పీకర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, రేర్ స్పీకర్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లెఫ్ట్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, రైట్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే సబ్ వూఫర్ బేస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ట్రెబుల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ కూడా మీకు నచ్చినట్టుగా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది కాక మీకు AI క్యాలిబ్రేషన్ అయితే ఉంటుంది. ఈ AI క్యాలిబ్రేషన్ యూజ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫ్రంట్లో ఒక 2 అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మనకి రిసీవర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి సెన్సార్ లాగా మనకి పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు దీన్ని AI క్యాలిబ్రేషన్ యూజ్ చేస్తారో, AI క్యాలిబ్రేషన్ యూజ్ చేస్తే మీ రూమ్ సైజ్ కండిషన్ని అది అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని మీ రూమ్కి తగ్గట్టుగా అది క్యాలిబ్రేట్ అయితే అవుతుంది అనమాట. దాన్ని బట్టి బిఫోర్ సౌండ్ ఎలా ఉంది, ఆఫ్టర్ సౌండ్ ఎలా ఉందో మీకు చాలా క్లియర్గా అయితే తెలిసిపోతూ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మీరు రిమోట్ త్రూ మీరు అన్నీ కూడా మీరు ఇక్కడైతే LG ThinQ యాప్ త్రూ మీరు అన్ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు రిమోట్లో కూడా అన్ని కంట్రోల్స్ అయితే ఉండవు, మీకు LG ThinQ యాప్లో అయితే ఉంటాయి. సో ఇది మీరు ఒకవేళ LG టీవీ వాడుతున్నా వాడకపోయినా సరే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు LG టీవీ వాడుతున్నారు అనుకోండి, స్పెషల్గా OLED ఉంది అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్. ఇది మీకు ఇంకో చాయిస్ లేదు, ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. OLED సింక్ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. వావ్ క్యాష్ సపోర్ట్ కూడా ఉంటుంది. వావ్ క్యాష్ సపోర్ట్ ఎలా ఉంటుంది అని అంటే మీకు ఏదైతే వైఫై ఉందో ఈ వైఫైని మీ ఇంట్లో ఉన్నటువంటి వైఫైకి మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే 2 సింక్ అవుతాయి. 2 సింక్ అయిన తర్వాత మీకు లాస్లెస్ ఆడియో ఉంటుంది, లాస్లెస్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్కడ మీకు ఇంటరప్ట్ అవ్వడం కానివ్వండి అలాంటివి ఏమీ ఉండదు. ఒక మంచి కంటెంట్ చూస్తున్న ఫీల్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేయగలరు. అండ్ దాంతో పాటుగా మీకు ఇక్కడ కొన్ని టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట. ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ మీదనే మీకు కొన్ని టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ టచ్ కంట్రోల్స్ యూజ్ చేస్తే మీకు ఈ టచ్ కంట్రోల్స్ యూజ్ చేసుకొని మీరు పవర్ కానివ్వండి, అలాగే ఏదైతే ఇన్పుట్ సోర్సెస్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, అలాగే బ్లూటూత్ కానివ్వండి, అలాగే వైఫై కానివ్వండి, ఇలా మీకు కొన్ని టచ్ కంట్రోల్స్ మీరు ఇక్కడైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నేను మీకు LG ThinQ యాప్ గురించి చెప్పాను కదా. సో ఈ LG ThinQ యాప్ని యూజ్ చేసుకొని మీరు ఒకవేళ అప్డేట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, అప్డేట్స్ కూడా మీరు దాంట్లో నుంచి చేసుకోవచ్చు. రీసెట్ కావాలన్నా మీరు దాంట్లో నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు కొన్ని ఆడియో అలాగే వీడియోతో ఉన్నటువంటి కొన్ని శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఇయర్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయనుకుంటే ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి ట్రై చేయండి. మీకు ఎలా వస్తుందో ఆడియో మీరు కామెంట్ చేయండి, ఎలా వస్తుంది ఏంటి అనేది. తర్వాత నా ఎక్స్పీరియన్స్, నా వర్డిక్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను.
అందుకే మీకు దగ్గరయ్యాను. సో గైస్ చూసారు కదా ఆడియో మీకు ఎలా అనిపించిందో ఇప్పటికి కామెంట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే మాత్రం ఎక్కడ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వోకల్స్ అయితే మాత్రం ఏకదమ్ ఉన్నాయి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైతే వోకల్స్ బాగా ఇష్టపడతారో వాళ్ళకైతే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అండ్ బేస్ లవర్స్కి వచ్చేటప్పటికి మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమైజ్ చేసుకుంటేనే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక వీటిలో మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని మోడ్స్ అంత బాగాలేవు, కొన్ని మోడ్స్ మాత్రమే బాగున్నాయి. వాటిలో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది మూవీ మోడ్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ మోడ్ చాలా బాగుంటుంది, అలాగే బేస్లోకి వచ్చేటప్పటికి బేస్ బ్లాస్ట్ ప్లస్ అని అయితే ఉంటుంది అనమాట. ఈ మోడ్ కూడా మీకు వండర్ఫుల్గా ఉంటుంది. ఈ 3 మోడ్స్ అయితే మాత్రం కిరాక్గా ఉన్నాయి. రిమైనింగ్ ఉన్నటువంటి మోడ్స్ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేకపోవచ్చు. అండ్ వాటికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ మ్యూజిక్ కానివ్వండి, మూవీ మోడ్ కానివ్వండి, బేస్ బ్లాస్ట్ ప్లస్ కానివ్వండి, ఈ మోడ్స్ అన్నిటి కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అన్నిటికీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ దీంట్లో మీకు ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా మీకు ఎల్జీ టీవీ ఉంటే వావ్ ఇంటర్ఫేస్, వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు వావ్ ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు అక్కడి నుంచి కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. మీకు పెద్దగా ఎల్జీ థింక్యూ యాప్తో అయితే అవసరం ఉండకపోవచ్చు, బట్ కనెక్ట్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఇంటర్ఫేస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీకు ఒకవేళ ఎల్జీ టీవీ ఉంటే మాత్రం ఎల్జీ రిమోట్ వస్తుంది, ఎల్జీ టీవీ రిమోట్ వస్తుంది, అలాగే దీనికి ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్కి సంబంధించినటువంటి రిమోట్ కూడా మీకు దీంట్లోనే వస్తున్నాయి కాబట్టి ఎట్ ఏ టైమ్ మీరు చాలా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు దీంట్లో ఎల్జీ థింక్యూ యాప్లో నైట్ మోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ మీకు కావాలి అనుకుంటే ఎల్జీ థింక్యూ యాప్ అనేది మీకు ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. దీన్ని ఓన్లీ ఎల్జీ టీవీస్ వాళ్ళు మాత్రమే పర్చేస్ చేయాలనుకుంటే నో, ఎల్జీ టీవీ వాళ్ళు మాత్రమే పర్చేస్ చేయాలని ఏం లేదు, ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎల్జీ టీవీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఎందుకంటే వాళ్ళకి వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉంటుంది, వావ్ క్యాష్ సపోర్ట్ ఉంటుంది, వావ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి. అంతేగాని రిమైనింగ్ వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా అందుకే ఎల్జీ వాళ్ళు మాత్రమే యూజ్ చేయకూడదు, మిగతా వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఎల్జీ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ని అయితే తీసుకొచ్చారు. ఈ యాప్ త్రూ ద్వారా మీరు అన్నిటినీ కస్టమైజ్ చేసుకోవచ్చు కాబట్టి హ్యాపీగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు టీవీకి అలాగే రేర్ ఉన్నటువంటి స్పీకర్స్కి మిడిల్లో కూర్చోడానికి ట్రై చేయండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ ప్లే చేస్తే మీకు ఒక మంచి డాల్బీ ఎక్స్పీరియన్స్ రావాలి అనుకుంటే మాత్రం రాదు. మీకు డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ రావాలి అనుకుంటే డాల్బీ అట్మాస్కి సంబంధించిన ఫుటేజ్ మీరు ప్లే చేయగలగాలి, అలాంటి ఆడియో మీరు ప్లే చేయగలగాలి. మీకు కొన్ని నెట్ఫ్లిక్స్లో కానీ, ప్రైమ్లో కానీ, లేదా జియో హాట్స్టార్లో కానివ్వండి, వాటిలో కొన్నింటి మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. వాటిని ప్లే చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా మీకు యూట్యూబ్లోకి వెళ్ళేసి మీకు కొన్ని డెమోస్ కూడా చూడొచ్చు మీరు, డాల్బీ అట్మాస్ ఎలా వచ్చేస్తుంది ఏంటి అనేది. అప్పుడు మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. సో దాన్ని బట్టి మనకి క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది కూడా నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, కొంతమంది నన్ను పర్సనల్గా వాట్సాప్లో ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు, నేను డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ తీసుకున్నాను బట్ నాకు డాల్బీ అట్మాస్ రావట్లేదు అంటే. మీరు ఏ కంటెంట్ ప్లే చేస్తున్నారు అంటే నేను యూట్యూబ్లో ఉన్నటువంటి కంటెంట్ ప్లే చేస్తున్నాను నాకు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది నేను మొబైల్లో ప్లే చేస్తున్నాను రావట్లేదు అంటే మీకు దానికి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటేనే ఆ కంటెంట్కి అప్పుడు మీకు వస్తుందన్నమాట. మీకు టీవీకి సపోర్ట్ ఉండాలి, సౌండ్ బార్కి సపోర్ట్ ఉండాలి, ఆ కంటెంట్ దానికి సపోర్ట్ చేయాలి. అప్పుడే మీకు మంచి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్కి సంబంధించినటువంటి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కింద హైప్ బటన్ వస్తుంది హైప్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది, ఆ మొబైల్ నెంబర్కి నాకు పింగ్ చేయండి. మీకు ఎలాంటి ప్రోడక్ట్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నన్ను పింగ్ చేసినట్లయితే అక్కడి నుంచి మీకు ఏ ప్రోడక్ట్ అయినా సరే నేను మీకు సజెస్ట్ అయితే చేస్తాను. అలాగే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు డీల్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా మిస్ అవ్వద్దు అని అనుకుంటే మాత్రం పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మంచి లూట్స్ డీల్స్ అన్ని కూడా మీరు అక్కడి నుంచి అయితే పొందొచ్చు. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.